అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో పాటు ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, బ్రహ్మానందం మూవీ ఈవెంట్ లో చిరంజీవి గారు మాట్లాడిన మాటలు ట్రోలింగ్ అయితే ప్రస్తుతానికి బాగా గురవుతున్నాయి. అసలు ఆయన వాళ్ళ తాతగారి గురించి మాట్లాడడం, దాని గురించి కానివ్వండి, అలాగే ఇవన్నీ కూడా అంటే వారసుడు కావాలి, ఈ మాటల గురించి కూడా బాగా ట్రోల్స్ అనేవి వస్తున్నాయి. అసలు దీని గురించి ఏమంటారు? అసలు ఆయన అలా నేను మాట్లాడడానికి రెండు గల కారణం విషయాలు ఏంటి? చిరంజీవి గారి కోసం చెప్తానమ్మా. హ్మ్. చాలా మంది ఏదో దీనికోసం పెద్ద ఇది అయిపోయింది. హ్మ్. ఆయన సౌమ్యుడు. హ్మ్. ఆయన కాంట్రవర్సీకి వెళ్ళే వ్యక్తి కాదు. అది ఎప్పుడు లేని విధంగా అదే ఫస్ట్ టైం ఇట్లా 10 మందికి హ్మ్. మంచి చెప్పే వ్యక్తి. హ్మ్. 10 మందికి హెల్ప్ చేసే చెయ్యే తప్ప హ్మ్. ఇంకొకరికి హానికరం చేసే వ్యక్తి కాదు. హ్మ్. ఆయన చెప్పిన ప్రతి మాట కూడా ఆయన ఆలోచన ఏంటంటే, నా ఇంట్లో లేడీస్ హాస్టల్ లాగా ఆడపిల్లలు ఎక్కువగా ఉన్నారు. హ్మ్. కానీ ఆయన ఆవేదన ఏంటంటే, నాకు వారసుడు కావాలి, రామ్ చరణ్‌కి వారసుడు కావాలని ఆళ్ళ అమ్మగారు అంటే హ్మ్. చిరంజీవి గారి అమ్మగారు, హ్మ్. వాళ్ళ మిసెస్ సురేఖ గారు అడిగిన మాట డైరెక్ట్‌గా అడిగారు. హ్మ్. ఆయన డైరెక్ట్‌గా చెప్పలేక నాకు వారసుడు కావాలి హ్మ్. అని అనటానికి ఆ మాట అన్నారే తప్ప, హ్మ్. ఆడపిల్లంటే లక్ష్మీదేవి, హ్మ్. ఆడపిల్లంటే ఆదిపరాశక్తి, హ్మ్. ఆడపిల్ల ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు? హ్మ్. ఆడపిల్లంటే ప్రాణం, ఇంటికి దీపం. కనుక హ్మ్. మనం ఎప్పుడు కూడా ఆడపిల్లని ఆయన కించపరచాలని గాని, ఇంకో మాట గాని అనలే. హ్మ్. ఆయన నా కొడుక్కి నా వారసుడు కావాలి హ్మ్. అని అడగటానికి అలా మాట్లాడడం వల్ల చాలా మంది ఏదో ట్రోల్ చేస్తున్నారు. తప్పు అది. హ్మ్. చిరంజీవి గారు ఏ ఉద్దేశించి అనలేదు. హ్మ్. నా ఇంట్లో ఆడపిల్లలు ఎక్కువగా ఉన్నారు. కనుక నాకు ఒక వారసుడు కావాలి అనటానికి భావంతో ఆయన లేడీస్ హాస్టల్‌లో నా ఇల్లు ఉంటుంది. హ్మ్. అలా మాట అనాల్సి వచ్చింది తప్ప ఎక్కడ కూడా పొరపాటున కూడా ఏ ఆడపిల్లని హ్మ్. ఆయన ఉద్దేశించి గాని అనలేదు. ఆయనకు వారసుడు కావాలి అని అన్నమాట వాస్తవం అవ్వాలి. హ్మ్. వారసుడు కావాలని కోరుకున్నారు. కోరిక తప్పేం లేదు కదా! హ్మ్. ఆడపిల్లని వ్యతిరేకంగా చెప్పలే. హ్మ్. ఆడపిల్లలు నాకు ఎక్కువగా అంటే లేడీస్ హాస్టల్‌లో చెల్లెళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు హ్మ్. కదా! అని చెప్పారు హ్మ్. ఒకటి. రెండోది ఇంకోటి ఏమంటున్నారు? తాతగారు. మా తాతగారు వంశంలో హ్మ్. మా తాతగారికి ఇద్దరు భార్యలు ఉండేవారు. హ్మ్. ఇక బయట సంబంధం కూడా ఉండేది. ఈ మా తాతగారు వారసత్వం తీసుకోవద్దు అన్న ఆయనలాగా అవ్వకండి అని మా పెద్దలు చెప్పారు పూర్వీకులు అని హ్మ్. అన్నారు. ఓకే. అంతే తప్ప అక్కడ దాంట్లో ఆయన ఉన్నది ఆయన అంటే మా తాతగారు ఇదని చెప్పాడే తప్ప హ్మ్. దాన్ని ఎవరిని ఏమి కాంట్రవర్సీ చేయలేదు కదా! అంటే దాన్ని కూడా కొంతమంది పవన్ కళ్యాణ్ గారి కోసం, వాళ్ళ టార్గెట్ కోసం చేస్తున్నారు. టార్గెట్ చేస్తున్నారు. హ్మ్. ఇది తప్పు. చిరంజీవి గారు ఎవరిని ఉద్దేశించి ఎప్పుడు మాట్లాడారు అనుకోకుండా హ్మ్. కొన్ని మాటలు మరి ఆయన మామూలుగా మాట్లాడితే దాన్ని తప్పుపడుతున్నారు. హ్మ్. తప్పు ఓకే. పడుతున్నారు. అది తప్పు. ఎందుకంటే ఆయన ఉన్నది మా తాతగారు ఇది అని మా పూర్వీకులు చెప్పారు అని దాన్ని చెప్పుకుంటూ వచ్చాడు హ్మ్. తప్ప వేరే విధంగా ఎవరిని కూడా మనం ఉద్దేశించి మాట్లాడలేదు. ఎవరిని ఉద్దేశించి మాట్లాడు. హ్మ్. ఎవరిని ఉద్దేశించి ఆయన కామెంట్స్ చేయడు. ఓకే. కనుక దీన్ని దయచేసి చిరంజీవి గారి మీద మీరు ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. హ్మ్. ఇలా కామెంట్స్ చేయడం కూడా కరెక్ట్ కాదు అని నా ఉద్దేశం. హ్మ్. థాంక్ యూ సార్. థాంక్ యూ.